ఫ్రెండ్స్, దశరథునికి ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి అని మనకు రామాయణం చెబుతుంది. అసలు దశరథునికి కౌసల్యతో వివాహం ఎట్లా అయిందో మనకు ఆనంద రామాయణంలో లభ్యమవుతుంది. ఒకసారి రావణాసురుడు బ్రహ్మదేవుణ్ణి, స్వామి నన్నెవరు చంపుతారు అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీకు చావు దశరథుడి చేతిలో మూడుతుంది. ఆ చంపబోయేవాడు దశరథుడు కౌసల్యదేవికి జన్మిస్తారని చెప్పాడు. మరో 4 రోజుల్లో వారి వివాహం జరుగుతుంది అని చెప్పాడు. అప్పుడు ఆలోచనలో పడ్డాడు రావణుడు. అసలు కౌసల్యకు దశరథుడికి పెళ్లి జరగకుండా చేస్తే ఇక తనను చంపేవాడు పుట్టడు కదా అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అమలులో పెట్టేశాడు రావణుడు. కౌసల్యని పెళ్లి చేసుకోవడానికి దశరథుడు తన పరివారంతో నావలో బయలుదేరాడు. ఆ సమయంలో రావణుడు దాడి చేసి దశరథుడిని ఓడించి నావతో సహా నదిలో ముంచేసి చనిపోయాడనుకొని ఇక కోసలకు వెళ్ళిపోతాడు. అలా దశరథుడు, సుమంత్రుడు తప్ప అందరూ మునిగి చనిపోయారు. వీరిద్దరూ విరిగిన నౌకను పట్టుకొని సముద్రంలో ప్రవేశించి ఒక ద్వీపాన్ని చేరుకున్నారు. అక్కడ కొసల దేశపు రాజును యుద్ధంలో రావణుడు చంపివేశాడు. కౌసల్యదేవిని ఒక పెట్టెలో పెట్టి తీసుకొని ఆకాశ మార్గాన వస్తూ సముద్రంలోని ఒక పెద్ద తిమింగలానికి ఆహారంగా ఆ పెట్టెను ఎరవేశాడు. అలా తిమింగలం పెట్టెను నోట కరిచి పట్టుకొని వెళుతూ తన మీద దాడి చేయబో శత్రువుని ఎదుర్కొనడం కోసం పెట్టెను సముద్ర మధ్యలో ఉన్న ఒక ద్వీపంలో ఉంచింది. దశరథుడు, సుమంత్రుడు కొట్టుకుపోయి చేరుకున్న ద్వీపమే అది. ఆ పెట్టె వారిరువురికి కంటపడింది. ఆ పెట్టెలో ఏమున్నదో అని కుతూహలంగా తెరచి చూశారు. పెట్టె తెరవగానే బంధించబడిన కౌసల్యదేవి కనపడింది. ఇరువురు ఒకరికొకరు పరిచయమైన వారే. అప్పుడే అంతకుముందు దైవాజ్ఞులు నిర్ణయించిన శుభముహూర్తం. అలా ఆ ముహూర్తానికి గాంధర్వ విధిలో వారిరువురు ఒక్కటైనారు. ఆ తరువాత పెట్టెలోకి ప్రవేశించి తలుపులు బిగించుకున్నారు. ఇంతలో మరలా తిమింగలం వచ్చి ఆ పెట్టెను నోటకరుచుకొని సముద్రంలోకి ప్రవేశించింది. అప్పుడు రావణాసురుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, చూశారా విధాత, ఇక నన్ను చంపేవాడు పుట్టడు. దశరథ కౌసల్యాలకు అసలు వివాహమే జరగలేదు అని వికటహాసం చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక చిరునవ్వు నవ్వి వారికి వివాహం అయింది అని ఆ వృత్తాంతం తెలిపాడు. మళ్ళీ రావణుడు క్రోధంతో ఆ పెట్టెను తెప్పించి ఓపెన్ చేసి మువ్వురిని తెగటార్చడానికి కత్తిని ఎత్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, రావణ, నీవు ఒక్కరిని పెట్టెలో పెడితే వారు మువ్వురయ్యారు నాయనా. ఒక్క మాట రావణ, నా పలికెప్పుడు వ్యర్థం కాదు. ఏమో రాముడు ఇప్పుడే జన్మించి నిన్ను కడతీర్చునేమో. నీ ఆవేశపూరిత ప్రవర్తనను మాని ఆలోచించు అని హితవు పలికాడు. ఆ తరువాత రావణుడు వారిని సాకేతపురికి చేర్చాడు.